గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా 15వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాన ఆవిష్కరణ అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 2011 మార్చి 12న దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం పార్టీని స్థాపించారన్నారు. 2024 ఎన్నికల్లో అన్యాయం న్యాయంపై గెలిచిందని, అది కేవలం తాత్కాలిక విజయమే అని, అంతిమ విజయం న్యాయానిదే అన్నారు. జగన్ లోటు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 2011 మార్చి 12వ తారీఖున ఒక నూతన అధ్యాయం మొదలైంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతోటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా 2024 సంవత్సరంలో 5 సంవత్సరాలు ఒక సంక్షేమ రాజ్యాన్ని నడిపినా కూడా ఒక అధర్మం ముందు తాత్కాలికంగా ధర్మం ఓడిపోయింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల బాక్రాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు నేతలు. మోసపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిన బుద్ధి చెబుతారన్నారు పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల పాలనను, ప్రజల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకోకుండా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికీ సవాలు విసురుతూ ఒక దమ్మున నాయకుడు ఆవిర్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి అతి కొన్ని రోజుల్లోనే ఆ పార్టీకి మద్దతున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రాజీనామా చేపించి 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన వల్ల 2014లో అధికారంలోకి రాకపోయినప్పటికీ 2019లో విజయ దుందభి మోగించి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని రకంగా 175కు 151 స్థానాలు సాధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారం కోల్పోయినటువంటి 9 నెలలకే ఈరోజు ఎక్కడ చూసినా జగనే మా నాయకుడు, జగన్ నాయకత్వం ఉండాలా, జగనే మా సీఎం అని చెప్పి ప్రజల నుంచి ఎక్కడ చూసినా ఆ యొక్క పిలుపు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఉన్నటువంటి మమకారం ఈరోజు బయటపడుతూ ఉంది.